హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి చక్కటి ముంగా సిల్క్ అనమాట. చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ కదా, ఎప్పుడు నేను చూపిస్తుంటాను. అందరికి ఇష్టమైన ఫ్యాబ్రిక్ అనమాట ముంగా సిల్క్. సో ఎక్కువసేపు కూడా ఉంచుకోగలుగుతాము, ఏమైనా ఫంక్షన్స్కి వాటికి కట్టుకున్నా సరే ముంగా సిల్క్ ఎక్కువసేపు ఉంచుకోగలుగుతాము అండి. నాకు చాలామంది చెప్పిన ఇది ముంగా సిల్క్ ఎక్కువసేపు బాగుంటుందండి, ముంగా సిల్క్స్ చూపించండి అంటుంటారు. సో అందులోనే ఇది ఒక డిజైన్ ఉంది, ఇంకొక డిజైన్ ఉంది అనమాట. 2 డిజైన్స్ చూపిస్తాను. ఇందులో బడ్జెట్ రేంజ్లో ఉంది. వీడియో అయితే మిస్ అవ్వద్దు. చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టిద్దాము. ఫస్ట్ నేను వేసుకున్న శారీ తోటి స్టార్ట్ చేసిద్దాము. సో ఇదేంటంటే మంచి వైన్ కలరే కదా, ఇది ఏమంటాము, వైన్ కలర్కి చక్కగా ఎలిఫెంట్ వీవింగ్ డిజైన్ వస్తుంది చూసారా. ఇట్లా స్ట్రైట్ లైన్స్ కడితే అసలు ఎంత నీట్గా ఉంది చూసారా. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. లుక్ వైజ్ అయితే మంచి గ్రాండ్గా కనిపిస్తుంది కదా అండి. బడ్జెట్ రేంజ్లోనే అని చెప్పాను కదా, జస్ట్ 2600లో ఉంది. శారీస్ అయితే 2600. సో ఇది పళ్ళు. ఏదైతే మనకి ఇట్లా ఎల్లో కలర్ పైపింగ్ ఇచ్చారో అదే ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట. సో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది, ఇట్లా బార్డర్ వచ్చింది. ఎలిఫెంట్ వీవింగ్ డిజైన్ రెండు వైపులు చక్కటి బార్డర్ వచ్చింది. చాలా కంఫర్టబుల్గా ఉందండి శారీ అయితే. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చింది. దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్, ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంది. వీవింగ్ గోల్డ్ కలర్ వీవింగ్ వస్తుంది అనమాట, యాంటిక్ గోల్డ్. సో ఇది ఎల్లో కలర్. ఇదంతా కూడా ఎలిఫెంట్ వీవింగ్ డిజైన్ అనమాట. సేమ్ ఇలాంటివి ఇయర్ రింగ్స్ కూడా ఉండేవండి. సో ఇప్పుడు నేను పెట్టుకున్నవి అయితే ఒత్తి ఎలిఫెంట్ స్టెడ్ వచ్చింది. ఇలాంటి ఇయర్ రింగ్స్ అంతకుముందు నేను సేల్ చేశాను. సో ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి పైపింగ్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వచ్చి ఇట్లాగే ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది అనమాట. 2600. చక్కటి ముంగా సిల్క్. ఇంకో కలర్ వచ్చేసరికి ఇప్పుడు బాగా ఇష్టంగా తీసుకునే కలర్ అండి. ఇప్పుడు పూజలకి వాటికి చాలా బాగా తీసుకుంటున్నారు. రెడ్ కలర్ ఎక్కువ పోతుంది ఇప్పుడు. పళ్ళు కూడా మంచి గ్రాండ్గా ఇచ్చారు, రిచ్ పళ్ళు వచ్చిందండి. సో ఇది బాగుంది చూసారా. దీనికి కాంట్రాస్ట్ ఎల్లో బ్లౌజ్ వచ్చింది. ఇప్పుడు నేను ఎల్లో వేసుకున్నాను అంటే లుక్ వైజ్ మీకు అర్థమైపోతుంది ఎలా ఉంది ఏంటనేది. సో ఇది ఇట్లా లైన్స్ చక్కటిగా స్టాండింగ్ లైన్స్ టైపు ఎల్లో కలర్ ఎలిఫెంట్ వీవింగ్ వస్తుంది. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఎక్కడ ఇబ్బంది లేదు. ఏమీ స్కిన్ ఫ్రెండ్లీలా ఉందన్నమాట, ఎక్కడ ఇబ్బంది పెట్టడం అలా ఏమీ లేదు. బాగుంది. ఇది పళ్ళు 2600లోనే ఉంది. సో దీనికి చక్కగా ఎలిఫెంట్ ఎల్లో కలర్ బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి వచ్చేస్తుందండి. ఇది లోపలికి వెళ్ళిపోయే పార్ట్ ఒక రౌండ్ వస్తుందేమో. ఇది బ్లౌజ్ ఒక రౌండ్ ఫుల్గా కూడా రాదు, వెనకాలకి ఇదే వచ్చేస్తుంది డిజైన్. సో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది. 2600. ఇంకొకటి వచ్చేసరికి కలర్ మంచి పింక్ కలర్, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్. సో ఇది చూసారా, పింక్కి ఎల్లో బ్లౌజ్ కూడా బాగుంది. ఇక్కడ మీకు అర్థమైపోతుంది నేను వేసుకున్నది ఇట్లా ఉంది కాబట్టి చక్కగా చూసుకోవడానికి వీలుంటుంది. సో బాగుంది. మంచి యాంటిక్ గోల్డ్ అనమాట. గోల్డ్ కూడా మనకి జిగేల్ మనీ కొట్టేసేటట్టు కాకుండా చాలా నీట్గా ఉందన్నమాట. అంత అఫీషియల్గా అనిపిస్తుంది. శారీ అయితే తేలిగ్గా ఉంది. చక్కటి బెనారస్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ యాజ్ యూజువల్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట. సో ఇట్లా 2600. ఇంకొకటి వచ్చేసరికి ఇంకొక ప్యాటర్న్ అనమాట. ఇందులో అయితే 4 కలర్స్ వచ్చాయి. ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే ఇది కూడా మూంగా సిల్క్ అనమాట. ఇట్లా మనకి హారిజంటల్ లైన్స్లో వచ్చి పికాక్ వీవింగ్ వస్తుందండి. మొత్తం అంతా వీవింగ్ లైన్సే. దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ పటోలా బ్లౌజ్ వచ్చిందండి. దీనికి చాలా చాలా బాగుంది. మంచి పింక్ కలర్ ఇది తల్లి. ఇట్లా వస్తుంది లైన్స్ అయితే బాగుంది. చక్కగా ఇలా మనకి ఆల్టర్నేటివ్గా వచ్చాయన్నమాట. ఇలా వీవింగ్ లైన్స్ వచ్చి కడితే చాలా బాగుంటాయి. ఒకప్పటి పాత పట్టు చీరల టైప్లో వచ్చింది డిజైన్, మీకు అర్థమైందో లేదో. సో ఇది డిజైన్ అయితే ఇలా ఉంటుంది, చక్కగా బాగుంది. ఇది పళ్ళు. ఇది ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 2500లోనే ఉంది.
చక్కటి పటోలా బ్లౌజ్ వస్తుంది అనమాట, వీవింగ్ బ్లౌజ్. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్గా ఉంది కదండి కాన్సెప్ట్ అంతా కూడాను. చాలా బాగుంది. 2500 కంటే బడ్జెట్ రేంజ్లో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అది ఒకటి తీసుకోవచ్చు, ఇది ఒకటి తీసుకోవచ్చు. సో 2500. పటోలా వీవింగ్ పళ్ళు, చక్కటి ముంగా సిల్క్ అనమాట. ఇందులో కలర్స్ వచ్చేసరికి మంచి ఆనియన్ పింక్, దీనికి కాంట్రాస్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. బాగా ఇచ్చారండి అన్నిటికీ. వావ్. ఈ మధ్యన ఈ కలర్ ఒకటి బాగా తీసుకుంటున్నారు, ఆనియన్ పింక్కి వైన్ కలర్ బ్లౌజ్. సో ఇది సారీ. గోల్డ్ కలర్ కూడా మనకి చక్కగా ఉంది డీసెంట్గా. దీనికి ఇది బ్లౌజ్, మంచి వైన్ కలర్ పటోలా వీవింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. చక్కగా మనకి ఇది మల్టీ కలర్స్ తోటి చాలా బాగా ఇచ్చారు. ఈ బ్లౌజ్ మళ్ళీ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వాడేసుకోవచ్చు. 2500కి చాలా బాగుంది. చక్కగా వీవింగ్ బ్లౌజ్, ఎక్కడ ఇబ్బంది లేదు అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసరికి హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్, కడితే చాలా బాగుంటాయి ఇలాంటివి. రెడ్కి గ్రీన్ కలర్ బ్లౌజ్. భలే తేలిగ్గా ఉందండి. ఇది ముంగా క్రేప్, ఫస్ట్ చూపించింది ముంగా సిల్క్, ఇది ముంగా క్రేప్. దానికన్నా ఇది ఇంకా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్. సో ఇది బ్లౌజ్. కాంట్రాస్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. దగ్గరికి వచ్చి చూడండి ఒకసారి. అంతా పటోలా వీవింగ్ అనమాట. బ్లౌజ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మిక్స్ అండ్ మ్యాచ్ వేసేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసరికి మనందరి ఫేవరెట్ కలర్, మంచి పర్పుల్ కలర్, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కలర్ కదా అండి ఇది. దీనికి కాంబినేషన్ మంచి పింక్ కలర్ బ్లౌజ్. సో ఇది ప్రతి కలర్ మీద ఈ గోల్డ్ కలర్ వీవింగ్ ఉంది చూడండి, చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఇది ఇట్లా సన్నటి వీవింగ్ లైన్స్, గోల్డ్ అండ్ సిల్వర్ లైన్స్ తోటి వచ్చాయన్నమాట. సో ఇది భలే ఉందిలేండి. దీనికి పింక్ కలర్ పళ్ళు అంతా ఒకలాగే వచ్చేసాయి, బాగుంది. పింక్ కలర్ పటోలా బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. కలర్ ఆప్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. 2500. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే చక్కగా కళ్ళు మూసుకొని తక్కువ తీసేసుకోవచ్చు, అంత బాగుంది. బడ్జెట్ రేంజ్లో ఉంది, గ్రాండ్ లుక్ కనిపిస్తుంది అనమాట. సో అంతే. మీకు నచ్చినట్లయితే చక్కగా తెలిసిన ప్రాసెసరే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే సారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం అనమాట. రోజు ఇదే చెప్తూ ఉంటాము ఎండింగ్లో అయితే. సో ఎండింగ్ వరకు ఎవరు చూడరు కాబట్టి, సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి రోజు చెప్తూనే ఉంటాము అంతే. డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అందుకే స్కిప్ చేయకుండా వీడియో చూడమని చెప్తూ ఉంటాము. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.